అమ్మవారికి 287వ నామం నిజాజ్ఞారూప నిగమాయై నమః. అంటే తన ఆజ్ఞలే రూపుకట్టుకున్న వేదములు అయినది అని ఈ నామానికి అర్థం. అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞలన్నీ రూపుకట్టుకుంటే ఆ రూపం వేదాలైపోతాయి. వేదాల్లో ఏది చెప్పబడినా అది అమ్మవారి ఆజ్ఞ, ఆదేశం, శాసనం అని గుర్తుంచుకోవాలి. అమ్మవారి ఆజ్ఞలకు వ్యతిరేకమైనవి వేదాల్లో ఉండవు. శాశ్వత సత్యాలన్నీ అమ్మవారి ఆదేశాలే. అందుకే తైత్తరీయ ఉపనిషత్తులోని ఆనందబలిలో భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య భీషాదగ్నిశ్చేంద్రశ్చ అని చెప్పబడింది. అంటే ఏమిటి? అమ్మవారి ఆజ్ఞలకు భయపడి వాయువు వీస్తున్నాడట. అమ్మవారి యొక్క ఆజ్ఞలకు భయపడి వాయువు వీస్తున్నాడట, గాలి వీస్తోందిట. సూర్యుడు ఉదయిస్తూ వేడిమిని వెదజల్లుతున్నాడట. ఇంద్రుడు వాళ్లకు కేటాయించిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారట. ఇవన్నీ అమ్మవారి ఆజ్ఞలే, వేద రుక్కులు కూడా. అందుకని ఈ నామాన్ని కనుక మనం జపిస్తే మనంతకు మనకే ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయవచ్చో తెలిసేట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుందన్నమాట. నిజాజ్ఞారూప నిగమ అనే దానికి వాస్తవానికి అర్థం ఇదే. అమ్మవారి యొక్క 288వ నామం పుణ్యఫలప్రదాయై నమః. అంటే మంచి పనులకు మంచి ఫలితాలను, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం. అపుణ్య ఫలప్రదాయై నమః అంటే పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నెచ్చంతి మానవాః న పాపఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. సాధారణంగా మానవుడు పుణ్యకార్యఫలం రావాలని కోరతాడు, కానీ పుణ్యకార్యాలు చెయ్యడు. పాపాలు చేస్తూ పాపకార్యఫలం రాకూడదని ఆశిస్తాడు అని పై శ్లోకానికి అర్థం. ఇంతకుముందు నామంలో మనంతకు మనకే ఏ పనులు చేయాలో ఏవి చేయకూడదో తెలిసేట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పబడింది. అయితే ఎలా తెలుస్తుందో మనంతకు మనకి ఎలా తెలుస్తుంది ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నదానికి సమాధానం ఈ ప్రస్తుతం చెప్పుకుంటున్న పుణ్యాపుణ్యఫల దాని నామంలో ఉంది. మనం చేసుకున్న దానిని బట్టి మన కర్మఫలాలను మనకు మనమే సృష్టించుకునేట్లు చేస్తుంది. కాబట్టి మనం ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదో మనం ముందే జాగ్రత్త పడి చేసుకుంటాం. అంటే పుణ్యకార్యాలు చేస్తే పుణ్యఫలాలు, పాపకార్యాలు చేస్తే పాపఫలాలు వస్తాయని చెప్పే విషయం నమ్మడం కాదు, నిజంగా తెలుస్తుందన్నమాట. దాంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎప్పుడు పుణ్యకార్యాలు చేస్తాం, కానీ పాపకార్యాలు చేయలేం కదా. ఇది సాధకులకు అమ్మవారిచ్చే శిక్షణ అన్నమాట. అంటే మంచి పనులకు మంచి ఫలితాలను, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఇచ్చినది అని అర్థం. మనం పుణ్యం రావాలని కోరుకుంటాం ఏమీ చేయకుండానే.